నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని షాకులు, ఇంతకు మించిన సర్ప్రైజులు ఇంకా చాలా ఉన్నాయి నీకివ్వడానికి. ముందైతే వెళ్ళి తిరిగిరా చూద్దాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అత్తయ్య గారు, నాకెందుకో ఈ వారం రోజులు మీ అందరినీ విడిచి ఎలా ఉండాలో అని నాకు చాలా బాధగా ఉందండి. నువ్వేమీ ఇబ్బంది పడకనన్యా. రోహిత్ నీకు ఏ ఇబ్బంది రానివ్వడు. అవునానన్య, నీకు నేనున్నానుగా. కర్మరా బాబు, పిన్ని మాటికి వంత పడడానికి రెడీగా ఉంటాడు. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, క్షేమంగా వెళ్ళిరమ్మా. పెద్దమా, 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 ఏదో ఒకటి చెయ్యమ్మా. నన్ను వెళ్ళకుండా ఆపు. మరి నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా, జాగ్రత్త. అక్క, పెద్దమ్మ గురించి నువ్వేం వరి అవ్వకు. తను ఈ ఇంటి గెస్టే కదా. ఈ ఇంట్లో గెస్ట్ కి ఏ లోటు ఎవ్వరూ రానివ్వరు. ఆలస్యం అవుతుంది, ఇక నువ్వు బయలుదేరు. పెద్దమ్మ గురించి నేను చూసుకుంటాను కదా. అనన్య, టైం అవుతుంది, వెళ్దామా? పెద్దమా, అయ్యో పెద్దమా, అమ్మో ఏమైంది? అమ్మా, అయ్యో పెద్దమా, ఏమైంది? అయ్యో కాంచనా, పెద్దమా, ఏమైంది? పెద్దమా, పెద్దమా, గుండెలో నొప్పి, గుండెలో నొప్పి, భరించలేనంత నొప్పి. అమ్మా, గుండెని గుణపంతో తవ్వేసినట్టుండాది. అమ్మా, అత్తయ్య గారు, మా పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్టుందండి. అమ్మా అనన్య, నాకేం కాదులేమ్మి, మహా అయితే పోతాను. మీరు సుఖంగా హనీమూన్ కి పోయిరండి. అమ్మా, అమ్మో నొప్పి. చెల్లెమ్మా, నీకేం కాదులేమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకొచ్చిన నొప్పి గ్యాస్ట్రిక్ వల్ల అయి ఉంటుంది అనుకుంటా. హార్ట్ అటాక్ అయితే నొప్పి ఎడమవైపు కదా రావాలి. ఆవిడకి నొప్పి కుడివైపు వస్తుంది. అయ్యో అన్నయ్య గారు, నొప్పి ఎడం వైపేనండి. నొప్పి ఉన్న చోట పట్టుకోవడం కూడా కష్టంగానే ఉండాలి. అమ్మా, అయ్యో అమ్మా అనన్య, నా కోసం మీ హనీమూన్ని ఆపుకోకండి. ఏమండి, మీకు విమానానికి కూడా టైం అవుతా ఉండాది. అమ్మా, పోండమ్మా, పోండి. పెద్దమ్మా, ఏంటా మాటలు? నీ ప్రాణం కన్నా నాకు ఈ హనీమూన్ ఎక్కువేమీ కాదు. ఏమండి, పెద్దమ్మని పరిస్థితిలో వదిలేసి మనం హనీమూన్కి ఎలా వెళ్తాం చెప్పండి? అవునవును, అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా హనీమూన్కి ఎలా వెళ్తాం? ప్రోగ్రామ్ క్యాన్సిల్.
అయ్యో పాపం, కాంచన వదిన నొప్పికి భరించలేకపోతున్నారు. ఆ శరణ్య, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. తప్పకుండా కరుగుతుందండి. మళ్ళీ సాయంత్రం కూడా 3 ఇంజెక్షన్లు వేసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? ఏముందండి, రేపు కూడా ఉదయం సాయంత్రం సేమ్ ట్రీట్మెంట్ రిపీట్. వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాను. దర్శన్, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వు. సరే అమ్మా. ఏమండి, పెద్దమ్మ మూలంగా మన హనీమూన్ ఇలా క్యాన్సిల్ అయిందని మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? చచా, అలాంటిదేమీ లేదు. ఆ ప్రోగ్రాం కన్నా అత్తయ్య గారి ప్రాణం ముఖ్యం కదా. మరోసారి ప్లాన్ చేద్దాంలే. జాగ్రత్త. ఏం కాదు పెద్దమ్మ, నా కోసం ఈ నొప్పులు భరించు. నీ కష్టానికి ఫలితమే ఆ ఆనంద భైరవి మీద నా గెలుపు.